ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మిమ్మును పిలిచినవాడు నమ్మకమైనవాడు. అవును, దేవుడు మనలను పిలిచాడు. లోకములో నుండి, పాపములో నుండి, అంధకార సంబంధమైన కార్యాలలో నుండి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని ఆయన పిలుపును మనకిస్తున్నాడు. ఎందరైతే ఆ పిలుపుకు లోబడి ఆయన చాచిన చేతులలోనికి వెళతామో వారందరికీ విశ్రాంతి, నెమ్మది, ప్రశాంతత కలుగుతుంది అని లేఖనాధారముగా మనము గ్రహించుదుముగాక. పిలిచినవాడు నమ్మకమైనవాడు. లోకము, పాపము, భారములో నుండి పిలిచి మరలా మనకు భారాన్ని, పాపాన్ని అంటకుండా కాపాడుటకు నమ్మకమైనవాడు, నమ్మదగినవాడు, శక్తి కలిగినవాడు. ఆయన పిలుపులో మనకి గొప్ప నమ్మకం కనబడుతుంది. ఏ రీతిగా ఆయన మనల్ని పిలుచుకున్నారో అలాగే మనలను అంతము వరకు కాపాడి నడిపించి సంరక్షించగలిగిన దేవుడు. మరి ఇంత నమ్మకమైన దేవునికి మనము ఎలాగూ జీవిస్తున్నామో, ఎంతవరకు మనము నమ్మకంగా బ్రతుకుతున్నామో ఒక్కసారి మనలను మనమే పరీక్షించుకుందుముగాక. తల్లి వంటి ప్రేమను మన ఎడల చూపి తాలిమి చేత మనలను కరుణించి, మనము దేవునికి బాధ కలిగించినప్పటికీ, ఆయనను విసిగించినప్పటికీ, ఆయన మాటను త్రోసివేసినప్పటికీ కూడా మనము బాధలో, శ్రమలో, ఇబ్బందిలో ఉన్నప్పుడు తండ్రి అని పిలవగానే, యేసయ్యా అని కేక వేయగానే హక్కున చేర్చుకొని, ఒక తల్లి తన బిడ్డను ఏ రీతిగా ఆదరిస్తుందో, ధైర్యపరుస్తుందో, నేనున్నాను అని కరుణ చూపుతుందో, అలాగే దేవుడు మనలను అనేక సార్లు ఆయన హక్కున చేర్చుకొని కరుణించి కాపాడి దయచూపి నడిపించారు. తల్లి వంటి ప్రేమను మన ఎడల చూపుతున్న మన యేసయ్య నామమునకు మహిమ చెల్లించుదుముగాక. దేని గురించి భయపడక, అధైర్యము చెందక, పిలిచిన దేవునికి నమ్మకముగా మనము లోబడదాము. అట్టి కృపలో కొనసాగుదముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు, క్షేమాన్ని కలుగు చేశారు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. నమ్మకమైన పిలుపును మా ఎడల స్థిరపరిచారయ్యా. నమ్మకముగా మమ్మలను జీవింపచేయడానికి నమ్మదగిన దేవునిగా మీరు మాకున్నారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నమ్మదగిన వారము కానప్పటికీ నమ్మదగిన దేవునిగా మా ఎడల క్రియ చేస్తున్నారయ్యా. మమ్మలను పిలిచిన నీవు ఎంత మహోన్నతుడమో, ఎంత ఘనుడైన దేవుడమో మేము గ్రహించిన ఎడల అయ్యా, ఇదిగో గొప్ప ధైర్యముతో కొనసాగుదామని. అవునయ్యా, నీ నామమందు విశ్వాసముంచి ధైర్యముతో అడుగులు వేయడానికి కృప దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నమ్మదగిన దేవుడు, ఆయనకు మనము కూడా నమ్మకంగా జీవిద్దాం, మెండైన దీవెనలు పొందుకుందాం. అట్టి కృపలో ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్.